హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. సివిక్ సెంటర్ ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇది ఒక ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ అండి. ఈ ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు మనం చూస్తాం. రైట్, సెషన్ యొక్క ఎజెండా ఏ రకంగా ఉంటుంది? ఫస్ట్ నోటిఫికేషన్. చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే, నోటిఫికేషన్ వస్తుంది, టైం ఎంత ఇస్తారు, తొందరగా 45 రోజుల్లో కండక్ట్ చేసేస్తారా, మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇలాంటి చాలా ఎక్కువ డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ని కూడా ఒకసారి మనం అడ్రస్ చేద్దాము. అదేవిధంగా క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ రకంగా వస్తుంది అది కూడా మనం మాట్లాడుకుందాము. అదేవిధంగా మార్క్స్ అనాలిసిస్, అంటే ఎన్ని మార్క్స్ వస్తే నీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడదాం. రైట్, నౌ లెట్స్ గో ఇన్ టు ద సెషన్. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఒక్కసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మీరు మొదట ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలు ఇస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న మనకి ఒక ఇరకాటం ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే ఒక ప్రశ్నకి ఒక రైట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తే రాంగ్ ఆన్సర్కి 1/3 అనేది కట్ అయిపోతుంది. యూపీఎస్సీ మోడల్లోనే 1/3 అనేది కట్ అవుతుంది. కానీ యూపీఎస్సీ 2 మార్కులకు ఉంటుంది ఒక ప్రశ్న, మనకి మాత్రం 1 మార్కే ఒక ప్రశ్న ఉంటుంది, 1/3 అనేది కట్ అయిపోతుంది. సపోజ్ నువ్వు 3 ప్రశ్నలు పెట్టావు, ఈ 3 ప్రశ్నల్లో 2 కరెక్ట్ అయ్యాయి, 1 తప్పయింది అంటే అక్కడ 2 మార్కులు మైనస్ ఇక్కడ 1/3 అంటే 1/2/3 మార్కులు మాత్రమే నీకు వస్తాయి. అలా అన్నమాట. మెయిన్స్ పరీక్ష. ఈ మెయిన్స్ పరీక్ష కూడా 150 మార్కులకేమో పేపర్ 1, ఇంకో 150 మార్కులకి పేపర్ 2, మొత్తం కలిపి 300 మార్కులకు ఉంటుంది. తర్వాత సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ 3 స్టేజెస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలో. ఈ గ్రూప్ 2 పరీక్షలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సాధారణంగా ఒక పోస్టుకి 12 మందిని తీస్తారు. సాధారణంగా ఒక పోస్టుకి 12 మందిని తీస్తారు. అంటే ఇక్కడ 1000 పోస్టులు ఉన్నాయి అంటే 12,000 మంది మెయిన్స్ రాస్తారు అని. కానీ గతసారి 2023 నోటిఫికేషన్ చూసుకుంటే ఒక పోస్టుకి 100 మందిని తీశారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షకి ఒక పోస్టుకి 100 మందిని తీశారు. 95,000 మంది మెయిన్స్ పరీక్ష రాశారు. ఎప్పుడైతే 95,000 మంది మెయిన్స్ పరీక్ష రాస్తారో ఆటోమేటిక్గా చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది మెయిన్స్ పరీక్షలో కూడా పెరుగుతుంది. అది ఎలా పెరిగింది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. తర్వాత మెయిన్స్ పరీక్ష నుంచి సిపిటికి 1:2 రేషియోలో తీస్తారు. అంటే 100 పోస్టులు ఉంటే 200 మందిని తీస్తారు. ఇది 3 స్టేజెస్. ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది, మెయిన్స్ పరీక్ష ఉంటుంది, మరియు సిపిటి ఉంటుంది. ఈ 3 స్టేజ్. తర్వాత ప్రిలిమ్స్ పరీక్షలో మనకి 150 మార్కులు కన్నాం కదా. ఈ ప్రిలిమ్స్ పరీక్షలో ఏ సబ్జెక్టులు ఉంటాయి? 5 సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఏపీ గ్రూప్ 2 పరీక్ష ఉన్నంత ఈజీగా ఇంకా ఏ ఎగ్జాము లేదు. ఏపీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 2 కావచ్చు. మొత్తం 4 పరీక్షల్లో ఏపీ గ్రూప్ 2నే అత్యంత సులభమైన పరీక్ష. ఎందుకు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏ ఎగ్జామ్ అయినా సరే యూపీఎస్సీ చూడండి, యూపీఎస్సీ అనేది మీకు 100 ప్రశ్నలు ఇస్తాడు 200 మార్కులకి. కానీ ఆ 100 ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవ్వరు చెప్పలేరు. ఒకానొక సమయంలో 2022లో అనుకుంటా ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా. ఆస్కార్ అవార్డుకి వచ్చిన సమయంలో మన యూపీఎస్సీ ఏం చేసింది, సివిల్ సర్వీసెస్ కండక్ట్ చేసే యూపీఎస్సీ ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చింది. అదే రకంగా వేరే ఒక డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ వచ్చింది. ఇండియా నుంచి ఒక డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ వచ్చింది. ఆ డాక్యుమెంటరీ పేరే ఎలిఫెంట్ విస్పరస్. అంటే తమిళనాడు ప్రాంతంలోని ఒక ఏనుగుని పెంచుకునే ఒక 2 దంపతుల స్టోరీ అది. దాని మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ ఎలిఫెంట్ విస్పరస్ అనే మూవీ నెట్ఫ్లిక్స్లో వచ్చింది. నెట్ఫ్లిక్స్లో ఆ ఎలిఫెంట్ విస్పరస్ మూవీ వచ్చింది. వీడు ఏం చేశాడు, యూపీఎస్సీ వాడు, అరే నెట్ఫ్లిక్స్లో మూవీ వచ్చింది కదా ఈ డాక్యుమెంటరీ, ఇలాంటి డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో ఇంకా ఏమున్నాయనే చూశారు. ఇంకా ఏమున్నాయో చూసి పక్కనే ఒక ఒరాంగటన్, ఒక రకమైన కోతి అనమాట, ఒక రకమైన చింపాంజీ. ఒరాంగటన్ గురించి ఏమడిగాడు ప్రశ్న, ఈ ఒరాంగటన్ అనే ఒక స్పీషీస్ పుల్ల పెట్టి చెట్టులోంచి క్రిములను తీసుకొని తింటుంది.
నిజమా కాదా, దీని గురించి ప్రశ్న అడిగాడు. అంటే అదేంటి, ఎలా కనెక్ట్ చేసుకున్నాడు? ఆస్కార్ వచ్చింది ఆర్ఆర్ఆర్కి, జనాలందరికీ అది తెలుసు. దాంతోపాటు వేరే డాక్యుమెంటరీకి వచ్చింది, ఏంటి, ఎలిఫెంట్ విస్పరర్స్ అనే మూవీకి వచ్చింది. దాంతోపాటు వేరే డాక్యుమెంటరీస్ ఏమన్నా అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు అనేది ఎవ్వరికీ తెలియదు. ఒకానొక సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి కూడా యూపీఎస్సీలో ప్రశ్న అడిగాడు. సో ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియకపోతే ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అందుకే యూపీఎస్సీ అత్యంత కష్టతరమైన పరీక్ష. కానీ గ్రూప్ 2 చూడండి, 150 ప్రశ్నలు, 150 మార్కులు, 5 సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు అంతే. ఈ 5 సబ్జెక్టులకి ఒక్కొక్క దానికి 30 మార్కులు. మొదటగా భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి, చరిత్ర మరియు సంస్కృతి, దీనికి 30 క్వశ్చన్లు. అంటే ఎంత క్లియర్గా ఇచ్చేసాడంటే, నేను ఈ చరిత్ర సంస్కృతి నుంచి కేవలం 30 ప్రశ్నలు మాత్రమే ఇస్తాను అని క్లియర్గా చెప్పేశాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ చరిత్ర సంస్కృతికి సంబంధించి అయితే ఎన్సీఆర్టీ పుస్తకం కానీ లేదా నా తెలుగు అకాడమీ పుస్తకం కానీ చదువుకుంటాం. దాంతో బిఏ తెలుగు బుక్ చదువుకున్నాం అనుకోండి, బిఏ చరిత్ర హిస్టరీ బుక్ ఈజీగా మొత్తం మనకు తెలిసిపోతుంది. ఈ 30 క్వశ్చన్లు దాని నుంచే ఇస్తాడు వాడు, బయటికి ఎక్కడి నుంచి కూడా వెళ్ళాడు. అది తర్వాత భౌగోళిక శాస్త్రం, భారతదేశానికి సంబంధించి మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా, రెండింటికి సంబంధించి కూడా దీని నుంచి 30 ప్రశ్నలు. తర్వాత భారతదేశ సమాజం, సొసైటీకి సంబంధించి. తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత మెంటల్ ఎబిలిటీ. చాలామంది ఇప్పుడు కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో, మీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. అంటే మీరు మొత్తం ఇంకా ఎన్ని ప్రిపేర్ అవ్వాలి, 120 మార్కులకి మాత్రమే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. లాస్ట్ టైము 1:100 రేషియోలో తీసాడని చెప్పాను కదా, అలాంటప్పుడు ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఎంత ఉందో తెలుసా మీకు? కేవలం 18 అంటే 18 మార్కులకి మెయిన్స్కి సెలెక్ట్ అయిపోయారు. దానికంటే ముందు చూద్దాం, 2019లో నోటిఫికేషన్ ఇచ్చారు. అక్కడ మనకి 1:100 రేషియోలో తీయలేదు, 1:15 రేషియోలో తీశారు. అప్పుడు ఎంత ఉందంటే కట్ ఆఫ్ 82 మార్కులు ఉంది కట్ ఆఫ్ అప్పుడు. అంటే ఈసారి కూడా అదే విధంగా జరుగుతుంది అని అనుకుందాం. ఈసారి ఇచ్చే నోటిఫికేషన్ అంటే మీకు ఎంత రావాలి, 85 మార్కులు. 150కి 85 మార్కులు వస్తే మీకు మెయిన్స్ పరీక్ష మీరు రాసేస్తారు. 85 మార్కుల్లో 30 మార్కులు మీ చేతిలో ఉంది. మిగతా ఎక్కడ చదువుతారు? అయితే మీకు ఈ 4 సబ్జెక్టులో ఏదో ఒక సబ్జెక్ట్ బాగా వచ్చి ఉంటుంది. చరిత్ర గురించి, ఆ చరిత్ర ఒక 30 మార్కులు, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక 20 మార్కులు. అక్కడే మనం క్వాలిఫై అయిపోతాం. అంటే ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ గ్రూప్ 2లో. తర్వాత మెయిన్స్ పరీక్ష. ఈ మెయిన్స్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయని చెప్పాను మీకు, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లోనేమో మనకి ప్రిలిమ్స్ పరీక్షలో భారతదేశ చరిత్ర ఉంటే, మెయిన్స్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఉంటుంది. దీని మీద 75 మార్కులకి ఇస్తాడు. 75 మార్కులు అంటే 75 ప్రశ్న ఇస్తాడు, 75 మార్కులు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇదే పేపర్లో 2వ సెక్షన్లో భారత రాజ్యాంగం గురించి ఉంటుంది. దీనికి కూడా 75 మార్కులు. తర్వాత పేపర్ 2లో భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి ఉంటుంది. ఇది కూడా 75 మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా 75 మార్కులకు ఉంటుంది. అంటే మొత్తం కలిపి ఎంత, 300 మార్కులకి. గతసారి హైయెస్ట్ ఎంత వచ్చిందో తెలుసా సార్ మీకు? 244.67 మార్కులు.
అంటే కేవలం 50 అంటే 50 మార్కులు మాత్రమే తక్కువ హైయెస్ట్ వేణు మన్నం గారికి. సార్ అంత ఎక్కువ ఎలా వచ్చింది సార్? సుమారు 81%. ఇంత ఎక్కువ మార్కులు ఎలా వచ్చినాయి సార్ అంటే మీరు చూడండి, ఎప్పుడైనా సరే ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షకి ఎక్కువ మంది క్వాలిఫై అయితే అప్పుడు కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. గతసారి ఎంతండి? 1:100 రేషియోలో 95,000 మంది మెయిన్స్ పరీక్ష రాశారు. ఎప్పుడైతే 95,000 మంది మెయిన్స్ పరీక్ష రాస్తారో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది అమాంతం పెరిగిపోతుంది. 210 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా, గతసారి 210 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా నా పోస్ట్ అనేది రాలేదు. 210 అంటే ఎంత? 300లో 70%. ఏ పరీక్షలోనూ 70% మార్కులు వస్తే మీకు పోస్ట్ రాకుండా ఉండదు. కానీ దీంట్లో ఎందుకు? చాలా ఈజీగా ఇచ్చాడు పేపరు, కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, అందువల్లే మార్కులు అనేవి పెరిగాయి. ఇది మెయిన్స్ పరీక్ష గురించి. తర్వాత సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో చాలా చిన్న చిన్న బిట్లు ఇస్తారు, కొన్ని ప్రాక్టికల్స్ ఇస్తారు. ఆ ప్రాక్టికల్స్ కనిపించాయి, అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషనే. దాంట్లో కనీసం 40 మార్కులు వస్తే చాలు మీకు 100 మార్కులకి, అంతే. అర్థమైందా? ఈ లెక్కన మీకు తెలంగాణ ఏపీ గ్రూప్ 2 సిలబస్ అనేది ఉంటుంది. తర్వాత నన్ను చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, సార్ నేను ఎక్కడ లోకల్ అవుతాను, నా స్థానికత ఎక్కడ? లోకల్ కానీ నేను ఎక్కడైతే అక్కడే నాకు ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. అసలు లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ ఏంటి? డిసెంబర్ 2025లో ఒక జీవో ఇష్యూ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. ఈ జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నియామకాలకు అంటే రిక్రూట్మెంట్ చేయడానికి 2 మల్టీ జోన్లు అనేవి ఏర్పాటు చేశారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. ఒక్కొక్క మల్టీ జోన్లో మీకు 3 జిల్లాలు ఉంటాయి, 3 జోన్లు ఉంటాయి. జోన్ 1, 2, 3, ఇక్కడ కూడా జోన్ 1, 2, 3 ఇలాగ జోన్లు ఉంటాయి. ఒక్కొక్క జోన్లో కొన్ని జిల్లాలు ఉంటాయి. ఆ జిల్లాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం. సార్ ఎందుకు సార్ ఈ జోనల్ సిస్టమ్ ఈ రకంగా వచ్చింది? మల్టీ జోన్ అన్నారు, ఎందుకు సార్ ఇది అంటే స్థానికత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి. ఎందుకు సార్ అంటే అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించబడిందే ఈ స్థానికతకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్ళి తెలంగాణలో పనిచేశారు, హైదరాబాద్లో ఎక్కువ పనిచేశారని చెప్పి ఈ నీళ్లు నిధులు నియామకాల్లో ఒక కొంతమేర భేదభావాలు చూపించారు. అక్కడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించబడింది. అందుకే ఈసారి జరిగేటప్పుడు గోదావరి వాడు గోదావరిలోనే పనిచేయాలి, రాయలసీమ వాళ్ళు రాయలసీమలోనే పనిచేయాలి. ఈ విధంగా స్థానికతని పెంపొందించే క్రమంలో ఈ మల్టీ జోనల్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ డిసెంబర్ 2025 జియో ప్రకారం 95% పోస్టులు, అంటే 100 పోస్టులు ఇస్తే 95% పోస్టులు కేవలం ఆ స్థానికత కలిగిన వాళ్ళకి మాత్రమే చెందుతాయి తప్ప బయట వాళ్ళు రాయడానికి వీల్లేదు. మల్టీ జోన్ 1 ఉంది, మల్టీ జోన్ 2 ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక మల్టీ జోన్ ఒక రాష్ట్రం లెక్కే ఉంటుంది. అంటే ఈ మల్టీ జోన్లో ఎవరైతే స్థానికతకు చెందిన వాళ్ళు ఉంటారో రెండో మల్టీ జోన్లో వాళ్ళు నాన్ లోకల్ అయిపోతారు. ఈ మల్టీ జోన్లో లోకల్ వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ అయిపోతారు. అంటే మన మల్టీ జోన్లో మాత్రమే ఉండాలి. రాయలసీమ వాళ్ళు రాయలసీమలోనే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర వాళ్ళు కోస్తాంధ్రలోనే ఉండాలి. ఈ లెక్కన చేశారన్నమాట జోనల్ పద్ధతి. ఈ జోనల్ పద్ధతి ఏ రకంగా ఉందో ఒక్కసారి చూద్దాం. మీరు చూస్తే మనకి తెలంగాణ పద్ధతిలోనే, తెలంగాణలో ఎప్పుడో చేశారో మన వాళ్ళు ఇప్పుడు చేశారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఉంది. మల్టీ జోన్ 1లో 3 జోన్లు ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3. జోన్ 1లో శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి. జోన్ 2లోనేమో గోదావరి జిల్లాలు. జోన్ 3నేమో కృష్ణా, గుంటూరు జిల్లాలు, కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా. జోన్ 4లో గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా. జోన్ 5లో చిత్తూరు, కడప. జోన్ 6లో నంద్యాల. అంటే ఇక్కడ ఏమైంది? జోనల్ విధానంలోకి తీసుకొచ్చారు. ఎవరైతే ఆ జోన్కి మాత్రమే స్థానికత వర్తింపజేయబడుతుందో వాళ్ళకే అక్కడ 95% పోస్టులు అనేవి రిజర్వ్ చేయబడ్డాయి. మిగతా 5% పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైనా పోటీ పడవచ్చు. స్థానికత ఉన్న వాళ్ళైనా స్థానికత లేని వాళ్ళైనా పోటీ పడవచ్చు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటి అంటే స్థానికత అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎలా ఉండేది? ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానికత వర్తించాలి అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే చదివితే ఆ స్టడీ సర్టిఫికేట్ ఉంటే అక్కడ వాళ్ళు స్థానికత కలిగినట్టు. కానీ అదే సమయంలో తెలంగాణలో ఏమైంది?
మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుతారో అది స్థానికత కలిగే విధానంగా వాళ్ళు చేసుకున్నారు, తెలంగాణ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక విద్యార్థి మొదటి తరగతి నుంచి 6వ తరగతి వరకు తెలంగాణలో చదివినట్టు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏపీలో చదివినట్టు చూపించుకున్నారు కొంతమంది బోగస్ సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏమవుతుంది, ఎక్కడా స్థానికత కలుగుతుంది, ఎక్కడా స్థానికత కలుగుతుంది. సో అందుకే దీన్ని నివారించడానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తీసేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుతారో అదే స్థానికతగా పేర్కొన్నారు. ఈ స్థానికతలో ఇంకొక 2 మార్పులు చేశారు. మొదటిదేమో మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివితే అది మీ స్థానికత, అదే స్థానిక మల్టీ జోన్, అదే స్థానిక జోన్, అదే స్థానిక జిల్లా. రెండోది, ఒకవేళ కానీ ఈ 7 సంవత్సరాల్లో ఏదన్నా కొన్ని సంవత్సరాలు బయట చదివి ఉంటే ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు చదువుతావో అది నీ స్థానిక జిల్లా, స్థానిక జోను, స్థానిక మల్టీ జోన్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు కోస్తాంధ్ర పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు 5 సంవత్సరాలు చదివారు స్కూల్, తర్వాత కృష్ణాకు వచ్చేసారు, మీరు ఇంకో 2 సంవత్సరాలు చదివారు, అంటే మీ జోన్ ఏమవుతుంది, మీ జిల్లా ఏమవుతుంది, పశ్చిమ గోదావరి జిల్లా అవుతుంది. అంటే ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు అనేది మీరు విద్యను అభ్యసిస్తారో అది మీ స్థానిక జిల్లాగా అవుతుంది. తర్వాత 3వ కండిషన్, మొదటిది చాలామంది మీట్ అయిపోతారు, ఒకవేళ మొదటి కాకపోతే 2వది మీట్ అవుతారు. అలా అది కూడా కాకపోతే, సార్ నేను అసలు 10వ తరగతి ముందు అసలు స్కూల్కే వెళ్ళలేదు, ఫస్ట్ టైం 10th క్లాస్లోనే ఎగ్జామ్ రాశానంటే ఎక్కడైతే నివాస స్థానం ఉంటుందో అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీ స్థానిక. ఆ 7 ఏళ్ళు మీరు అక్కడ ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదే దాంతోపాటు 10th క్లాస్ కూడా అక్కడే అయ్యి ఉండాలి. అప్పుడు మీకు ఆ స్థానికత అనేది వర్తిస్తుంది అనమాట. అర్థమైందా? ఇది స్థానికత యొక్క నిర్వచనం ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎప్పటి నుంచి అమలుపరిచారండి? జీవో డిసెంబర్లో ఇష్యూ చేశారు. డిసెంబర్ 2025లో ఇష్యూ చేశారు. దీంతో స్థానికత పూర్తిగా మారిపోయింది. తర్వాత సార్ చాలామంది ఇంకా నన్ను ప్రశ్న అడుగుతున్నారు అంటే, సార్ గ్రూప్ 2 సిలబస్ ఏమైనా మారుతుందా? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి? మార్చి 19న ఉగాది సందర్భంగా క్యాలెండర్ ఇచ్చారు మనకి. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మార్చి 19 తర్వాత ఆగస్టు 15వ తారీఖు గ్రూప్ 1 నియామకాలు చేస్తా ఉన్నారు. తర్వాత ఇంకొక నెల ఆగి సెప్టెంబర్ 15వ తారీఖు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. అంటే ఒక 3 నెలల్లో మీకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రావాలి. ఇటీవలే ఒక వారం క్రితం చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సమీక్ష నిర్వహించారు. ఆ నిర్వహించిన సమీక్షలో తెలిసింది ఏంటంటే ఇంకొన్ని పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, ఒక నివేదిక విడుదల చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఒక 2-3 వారాలు అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంది. దానివల్ల ఏంటంటే మీరు కంగారు పడకుండా కొంచెం ప్రశాంతంగా చదువుకుంటే చాలు. తర్వాత సార్ ఎగ్జామ్ అనేది నాకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఉంటుంది సార్ పరీక్ష ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. మనకి మొత్తం మీద 3 సార్లు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. మొదటిసారి ఇచ్చిందేమో 2016 డిసెంబర్లో మొదటిసారి ఇచ్చారు. తర్వాత 2018 డిసెంబర్లో ఇచ్చారు. తర్వాత 2023 డిసెంబర్లో ఇచ్చారు. అంటే నవంబర్ డిసెంబర్ సమయంలో నోటిఫికేషన్ ఇవ్వడం మన వాళ్ళకి కొంత అలవాటు అయిపోయింది. ఈసారి ఆల్రెడీ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి సెప్టెంబర్ 15కి అటు ఇటుగా అక్టోబర్లో దసరా నాటికి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్. ఒక్కసారి మనం ఈ ట్రెండ్స్ ఏంటో ఎలా ఉన్నాయో చూద్దాం. 2016 నోటిఫికేషన్ చూస్తే నవంబర్ 2016లో నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడు జరిగిందండి? 2017 ఫిబ్రవరి. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి, అంటే 3.5 నెలలు మీకు టైం ఇచ్చాడు. 2018 నోటిఫికేషన్ చూద్దాం. డిసెంబర్ 2018లో నోటిఫికేషన్ ఇస్తే మీకు ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 2019 మేలో జరిగింది. అంటే ఏంటి, ఒక 5 నెలలు ఇచ్చినట్టు, 5 నెలల సమయం ఇచ్చాడు. ఇక్కడ 2023 డిసెంబర్ 2023లో నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? ఫిబ్రవరి 2024, అంటే 3 నెలలు టైం ఇచ్చాడు. అంటే 3 నోటిఫికేషన్లు బట్టి మనకు అర్థమైంది ఏంటి, కనీసం ఒక 75 రోజుల సమయం అయినా మనకి ఇస్తాడు.
నోటిఫికేషన్ సమయం నుంచి ప్రిలిమ్స్ పరీక్ష ఒక 75 రోజుల సమయం కనీసం అనేది ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షకి ఎన్ని రోజులు సమయం ఇచ్చాడు? ఫిబ్రవరిలో జరిగితే ఇక్కడ ఎప్పుడు జరిగింది? జూలైలో జరిగింది. అంటే 5 నెలల సమయం ఇచ్చాడు మెయిన్స్ ఎగ్జామినేషన్కి. ఇక్కడ చూద్దాం, మేలో జరిగితే ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్టులో జరిగింది. అంటే 3 నెలలే సమయం ఇచ్చాడు. తర్వాత ఇది ఫిబ్రవరిలో జరిగితే 1 సంవత్సరం సమయం పట్టేసింది. ఇక్కడ 2025 1 సంవత్సరం సమయం పట్టేసింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ సంవత్సరం కాబట్టి. మిగతా 2 ఎలక్షన్ కంటే ముందే జరిగిపోయాయి కాబట్టి 2019 ఇక్కడ ఎలక్షన్ ఎఫెక్ట్ అవ్వలేదు గ్రూప్ 2 అనేది. అర్థమైందా? సో ఇక్కడ 2023 మాత్రం ఎలక్షన్ ఎఫెక్ట్ అయింది. ఈసారి కూడా చూసుకోండి. అంటే నోటిఫికేషన్ పడినప్పటి నుంచి 3 నెలలేమో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి, అదే ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన 3 నెలలకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అని అనుకుందాం. ఎందుకంటే ఈ 3 నోటిఫికేషన్లు బట్టి మీకు నవంబర్ 2016లో నోటిఫికేషన్ ఇస్తే ఎప్పటికి సార్ కంప్లీట్ అయిపోయింది? డిసెంబర్ 2017. అంటే కరెక్ట్గా 12 నుంచి 13 నెలలు, 1 సంవత్సరంలో పూర్తిగా కంప్లీట్ అయిపోయింది నోటిఫికేషన్. 2018 నోటిఫికేషన్ చూద్దాం. ఫిబ్రవరి 2020, 1 సంవత్సరం మీద ఒక 2 నెలలు ఎక్స్ట్రా పట్టింది. ఇది 3 సంవత్సరాలు పట్టేసింది. 2026లో ఇచ్చి 3 సంవత్సరాలు పట్టేసింది. ఎలక్షన్ కొన్ని హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ అనేది కొంత ఇష్యూ అయింది. ఏంటి సార్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషను? చాలా లాస్ట్ టైం కూడా ఇదే ఇష్యూ అయింది. ఏంటి సార్ ఇది? సాధారణంగా మన ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ అనేవి 2 రకాలుగా ఇస్తారు. ఒకటి హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్. వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? స్థాయిలు అనేవి మారుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు, ఆ వర్గాల స్థాయిలు మారుతూ ఉంటాయి. అదే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఒకే స్థాయిలో ఉంటారు, వివిధ వర్గాలు ఉంటాయి. ఒక్కసారి చూద్దాం. ఈ వెర్టికల్ రిజర్వేషన్ ఏమో అన్రిజర్వ్డ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా ఉంటుంది. ఇది వెర్టికల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ అన్రిజర్వ్డ్లోనే మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉంటారు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అవునా కదా? ఇది హారిజాంటల్ రిజర్వేషన్. ప్రతి కేటగిరీలోనూ వాళ్ళు ఉంటారా? లాస్ట్ టైం ఏం చేశారు అంటే హారిజాంటల్ రిజర్వేషన్ ముందు అప్లై చేసి తర్వాత వెర్టికల్ రిజర్వేషన్ అప్లై చేశారు. అంటే ఏమవుతుంది? స్త్రీలకు ప్రాధాన్యత పెరిగింది. ఎప్పుడైతే స్త్రీలకు ప్రాధాన్యత పెరిగిందో దాని ప్రకారమే నోటిఫికేషన్ కూడా మార్చాలి అని దాని ఏమంటారు, చాలామంది ఎక్కువ ఏపీపీఎస్సీ కూడా అర్జీ పెట్టుకున్నారు. కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే ఈ పర్టికులర్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పే ముందే నోటిఫికేషన్ అనేది ఇచ్చేశారు. సో నోటిఫికేషన్లో మార్పులు ఇప్పుడు చేయలేమని చెప్పి ఏపీపీఎస్సీ చెప్పింది. దీనికోసం విశాఖపట్నంలో కూడా కొన్ని గొడవలు అనేవి జరిగాయి. అది సో ఏంటంటే ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అంటే తొందరగానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ మాట వినాల్సి వస్తుంది. అది తర్వాత ఈసారి మనకు 3 సార్లు పరీక్ష జరిగింది. ఏ పరీక్షలో ఎక్కువ టఫ్నెస్ అనేది ఉంది ఇది ఒక్కసారి చూద్దాం. 2017, 2019, 2025. సార్ టఫ్నెస్ ఎలా తెలుస్తుంది సార్? మనకి 150 ప్రశ్నలు ఇచ్చారంటే ప్రిలిమ్స్ పరీక్షలో ఏమవుతుంది? ప్రతిసారి కూడా అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇస్తారు. ఏంటి? భారతదేశం యొక్క రాజధాని ఏది? ఢిల్లీ. డైరెక్ట్ ప్రశ్న. అదే మొదటి స్టేట్మెంట్ భారతదేశ రాజధాని ఢిల్లీ. రెండో స్టేట్మెంట్ ఢిల్లీ యొక్క జనాభా ఇంత అని చెప్పేస్తాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతారు. అది 2 స్టేట్మెంట్. 3 స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ యాడ్ చేస్తాడు. 4 స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్, మ్యాచింగ్ ఉంటుంది. ఇలా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రశ్నల శైలి అనేది ఎక్కువ రకాలు ఇస్తాడో అంటే వైవిధ్యత ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? టఫ్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే వైవిధ్యత తక్కువ ఉంటుందో అప్పుడేమవుతుంది? టఫ్నెస్ తగ్గుతుంది. సార్ ఎలా చెప్తారు సార్ అది అంటే మీరు ఒక్కసారి గమనించండి. నాకు 150 ప్రశ్నలు ఇచ్చాడు, అన్నీ ఒకే రకమైన ప్రశ్న ఇచ్చాడు అంటే నన్ను ఎన్ని అంశాల మీద అడిగినట్టు? డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ అడిగితే ఒకే అంశం పైన అడిగాడు. అలా 150 ప్రశ్నలు అడిగాడు. అదే ఒక్కొక్క దాంట్లోనూ 4 స్టేట్మెంట్లు ఇచ్చారని అనుకుందాం. అంటే ఒక ప్రశ్నలో 4 అంశాలని అడుగుతున్నాడు. ఈ 4 అంశాలు మనకు తెలిస్తేనే మనం ఆన్సర్ పెట్టగలం. అలాగా ఎన్ని ప్రశ్నలు ఇస్తాడు? ఒక 50 ప్రశ్నలు ఇచ్చాడని అనుకోండి. 50 × 4 అక్కడే 200 ప్రశ్నలు అయిపోయినాయి. మిగతా ఇంకో 100 ప్రశ్నలు ఎలాగ ఉన్నాయి అంటే మొత్తం కలిపి 150 ప్రశ్నలు రాయాల్సింది మీరు 300 అంశాలకి రాస్తారు.
ఎప్పుడైతే ఎక్కువ అంశాలు అనేవి ఉంటాయో మీ ఆలోచన సరళి కూడా అదే విధంగా ఉండాలి, అవునా కదా? అప్పుడు టఫ్నెస్ పెరిగిపోయినట్టేనే కదా. టఫ్నెస్ అనేది ఎక్కడో ప్రశ్న తీసుకొచ్చి ఇవ్వరు, మీ బుక్లో ఉన్న ప్రశ్నలే ఇస్తారు. ఎక్కువసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు వచ్చినవే ఇస్తారు, కానీ వాళ్ళు అడిగే విధానంలో ఎక్కువ అంశాలను చేరుస్తారు. ఒక్కసారి చూడండి ఏ రకంగా ఉందో. 2017 చూడండి. 2017లో డైరెక్ట్ స్టేట్మెంట్ ప్రశ్నలు 38 ఇచ్చాడు. డైరెక్ట్ కీవర్డ్ అనేది 107 ఇచ్చాడు. కీవర్డ్ అంటే ఒక పదమే ఉంటుంది ఆన్సర్. స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ మొత్తం ఉంటుంది. మొత్తం కలిపి ఎన్ని 145 డైరెక్ట్గానే ఇచ్చాడు. అరే అంత ఈజీగా ఇచ్చాడు. తర్వాత చూడండి 2019 141 ప్రశ్నలు అదే రీతిలో ఇచ్చారు. కానీ 2025 చూడండి. 2025 కేవలం 52 అంటే 52 ప్రశ్నలు మాత్రమే మీకు డైరెక్ట్గా అడిగాడు. మళ్ళీ ఈ రెండు కలుపుకున్నా సరే 76 ప్రశ్నలు మాత్రమే మేము డైరెక్ట్గా అడిగాడు, అంటే సగంలో సగం. మిగతావన్నీ చూడండి. అరేంజ్మెంట్ ప్రశ్నలు 28 అడిగాడు. 4 స్టేట్మెంట్ ప్రశ్నలు 18 అడిగాడు. అంటే ఏంటి? టఫ్నెస్ అనేది గ్రూప్ 2 పరీక్షలో ప్రిలిమ్స్ పరీక్షలో పెరుగుతుంది. 2024లో ప్రిలిమ్స్ పరీక్ష జరిగినప్పుడు ఏం చెప్పారు అంటే అది గ్రూప్ 2 పేపర్లా లేదు, గ్రూప్ 1 పేపర్లా ఉంది అని చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్న ఒక పేజీ ఉంది. ఒక ప్రశ్న ఒక పేజీ ఉంటే 4 స్టేట్మెంట్లు మీకు ఉన్నది మహా అయితే ఎంత? 150 మార్కులు, 150 నిమిషాలు, అంటే 2.5 గంటల్లో రాయాలి. ఈ 2.5 గంటల్లో మొత్తం చదివి రాయాలండి, ఎంత కష్టం అవుతుంది. అందువల్లే ప్రిలిమ్స్ పరీక్షలో కట్ ఆఫ్ అనేది మరీ అంత తక్కువ ఉంది. ఒకటి 1:100 తీయడం వల్ల, అందుకే 18 మార్కులు ఉంది కట్ ఆఫ్. రెండోది పేపర్ టఫ్నెస్ అనేది ఒక బౌన్సర్ విసిరాడు ఏపీబీఎస్సీ వాడు. సాధారణంగా అలాంటి బౌన్సర్లు అనేవి విసరాడు. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారు? ఈ రకమైన బౌన్సర్లను ఎదుర్కొని మెయిన్స్ కూడా ఇదే తరహాలో వస్తుంది అని గమనించి వాళ్ళందరూ నేల విడిచి సాము చేశారు. అంటే బేసిక్స్ మర్చిపోయి ఎక్కడెక్కడో ప్రశ్నలు చదవడం మొదలుపెట్టారు. యూపీఎస్సీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఏమైంది చూద్దాం ఒకసారి. ఇది మెయిన్స్ అనమాట. మెయిన్స్లో మొత్తం కలిపి మీకు ఒక పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ చూడండి, ఇది ఫస్ట్ పేపర్. అంటే సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర మరియు భారతదేశ రాజ్యాంగం. డైరెక్ట్ ప్రశ్నలు సగం ఇచ్చాడు, మిగతావి వేరే వేరే ప్రశ్నలు ఇచ్చాడు. అంటే ఏంటి? ఇక్కడ కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. కానీ ఏంటంటే 4 స్టేట్మెంట్ క్వశ్చన్ చూడండి ఎన్ని ఇచ్చాడు. కేవలం 12 అంటే 12 ప్రశ్నలు మాత్రమే ఇచ్చాడు 150లో. అక్కడ చాలా ఎక్కువ 17 నుంచి 18 ప్రశ్నలు ఇచ్చాడు. అరేంజ్మెంట్ ప్రశ్నలు ఇక్కడ ఎంత ఇచ్చాడు? 20, 26. అక్కడ కేవలం మ్యాచింగ్ ప్రశ్నలు 28 ఇచ్చాడు. అంటే చూసారా? అంటే మీకు ప్రిలిమ్స్ పరీక్షలో టఫ్నెస్ ఎక్కువైంది అని మెయిన్స్ పరీక్షలో కూడా అదే రకంగా ప్రిపేర్ అయితే మీకు అప్పుడు పేపర్ అనేది ఈజీగా సాల్వ్ చేయలేరు. ఎందుకంటే మెయిన్స్ పరీక్ష చాలా ఈజీ, నార్మల్ స్టాండర్డ్ ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఇచ్చాడు. 2017లో మీకు 3 పేపర్లు ఉండేవి మెయిన్స్లో. పేపర్ 1, పేపర్ 2, అదే పేపర్ 3 ఎకానమీ సెపరేట్ పేపర్ ఉండేది. అదే 2019లో మార్చేసాడు 2019లో కూడా అదేవిధంగా 3 పేపర్లు ఉన్నాయి. కానీ 2025లో రాసిన మెయిన్స్ పరీక్షలో కేవలం 2 పేపర్లు ఉన్నాయి. ఏంటి అంటే మొత్తం సిలబస్ అంతా చేంజ్ చేసాడు. 2019లో ప్రిలిమ్స్ పరీక్ష ఉండేది ఒక పేపరు, మెయిన్స్ పరీక్షలో 3 పేపర్లు ఉండేవి. కానీ 2023 నోటిఫికేషన్లో 25లో మెయిన్స్ జరిగింది. దాంట్లో ప్రిలిమ్స్లో ఒక పరీక్ష ఉంది, బాగానే ఉంది. మెయిన్స్లో 2 పేపర్లు తీసుకొచ్చాడు. ఈ 2 పేపర్లు తీసుకొచ్చేయడం వల్ల ఏమైంది? ఎక్కువ మంది ఇంకా టఫ్నెస్ పెంచేస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఒకటి, అక్కడ సిలబస్ అనేది మొట్టమొదటిసారిగా ప్యాటర్న్ మార్చి ఇచ్చాడు. అందువల్ల ఏంటి ఎప్పుడూ టఫ్నెస్ అనేది ఎక్కువ ఉండదు. అది మనం గమనించాలి. సో లాస్ట్ టైము స్టాండర్డ్గానే ఇచ్చాడు. ఈసారి సార్ సిలబస్ మారుతుందా మారదు సార్. ఎందుకంటే ప్రతిసారి సిలబస్ మార్చేంత ఓపిక ఏపీపీఎస్సీ లేదు. ఒక్కసారి సిలబస్ మార్చారు అంటే అది చాలా నాళ్ళు ఉంటుంది. సో లాస్ట్ టైం మార్చింది అప్పుడు 2023 నోటిఫికేషన్లోనే మార్చారు. ఇంకా సిలబస్ అనేది ఈసారి మారే అవకాశం ససేమిరా లేదు. అందువల్ల ఏంటంటే మీరు ఏదైతే సిలబస్, ఎందుకంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్యాటర్న్, అసలు దీనికి మించిన ప్యాటర్న్ లేదు. ఏ సబ్జెక్టు కూడా ప్రిలిమ్స్లో వచ్చిన సబ్జెక్ట్ మెయిన్స్లో ఉండదు, మెయిన్స్లో వచ్చిన సబ్జెక్ట్ ప్రిలిమ్స్లో ఉండదు. అంటే అంతగా ఈ 9 సబ్జెక్టులు మాత్రం చదువుకుంటే మీకు గ్రూప్ 2 క్వాలిఫై అయిపోతారు అన్న విధంగా చాలా సరళంగా చేశాడు పరీక్ష. అది మీరు గమనించాలి. తర్వాత రెండోది
మీకు 2017 నోటిఫికేషన్ చూడండి, 2019 నోటిఫికేషన్ చూడండి, మూడు పేపర్లు అంటే 450 మార్కులకు ఉండేది. ఈసారి 2 పేపర్లే 300 మార్కులకు ఉంది. ఏ రకంగా మారిందో చూద్దాం ఒకసారి. మనకి 2023 నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మనకి ఇవ్వలేదు మార్కులు. ఇక్కడ చూద్దాం. అంటే ఇండివిజువల్గా డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చారు, బయట పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఇది 2019 నోటిఫికేషన్. 2019లో పరీక్ష జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 మాత్రం తీసేసాడు, ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ పరీక్షలో అదే సిలబస్, అందుకే పేపర్ 1 తీసేసాడు. పేపర్ 2, పేపర్ 3. పేపర్ 2 ఏమో హిస్టరీ ఉండేది, పేపర్ 3 ఎకానమీ ఉండేది. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేసాడు. మీరు ఒక్కసారి చూడండి, దీంట్లో ఎవరైతే 12వ ర్యాంక్ వచ్చిందో ఇదే వేణు మనం ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే లాస్ట్ టైం ఎక్సైజ్ వచ్చిన ఆయన ఈసారి డెప్యూటీ రిజిస్ట్రార్ అనేది కొట్టారు. అది ఇక్కడ చూడండి, 121 మార్క్స్, 105 మార్క్స్. 12th పర్సన్కి చూడండి 130 మార్క్స్ వచ్చాయి. మిగతాదేమో ఇతని కంటే తక్కువ వచ్చాయి. పేపర్ 3లో 100 మార్క్సే వచ్చాయి. ఇక్కడ మరీ తక్కువ వచ్చాయి, 81 మార్కులు వచ్చాయి. అంటే ఏంటి, ఎప్పుడైనా సరే మీరు ఏదో ఒక పేపర్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సార్ 328 మార్కులు 330 వేసుకోండి. సపోజ్ 330 మార్కులు 450కి ఇంటూ 100 ఎంత? 1100/15 70%. సుమారు 70%. అవునా? ఈసారి చూడండి, ఈసారి హయ్యెస్ట్ వచ్చేసరికి 244.67. ఎంతకి? 300 మార్కులకి. అంటే 240/300 వేసుకుందాం, కొంత తగ్గించుకొని ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చని. అంటే 80% మార్కులు అనేవి వచ్చాయి. 80% మార్కులు. అంటే ఈసారి టఫ్నెస్ అనేవి స్టాండర్డ్ ఉన్నా సరే కాంపిటీషన్ అమాంతం పెరిగిపోయేసరికి టాపర్కి 10% మార్కులు డిఫరెన్స్ వచ్చేసాయి. ఈసారి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్ష ఈసారి అందరికీ అవగాహన వచ్చేసింది. ఎక్కువ టఫ్నెస్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే టఫ్నెస్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతారో అందరికీ ఎక్కువ మార్కులు వస్తాయి. ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అదే తర్వాత సార్ అసలు కాంపిటీషన్ ఏ రకంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎంతెంత కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ టైం 2025లో మెయిన్స్ పరీక్ష జరిగింది కదా. ఈ మెయిన్స్ పరీక్ష ఏ జిల్లాలో ఎంతమంది అటెండ్ అయ్యారో చూడండి. మెయిన్స్ పరీక్ష కదా, అందువల్లే 90% కంటే ఎక్కువ అటెండెన్స్ ఉంది ప్రతి సెంటర్లోనూ. అదే ప్రిలిమ్స్ పరీక్ష అంత అటెండెన్స్ ఉండదు, 70-80% ఉంటుంది. అంటే ఏంటి, ఎప్పుడైతే మెయిన్స్ పరీక్ష క్వాలిఫై అయ్యారో వాళ్ళు జాబ్ అనేది ఖచ్చితంగా మిస్ చేసుకోరు. ఏ జిల్లాలో ఎక్కువ మంది జనాలు రాశారు చూద్దాం. మొదటి కర్నూలు, చాలా ఎక్కువ మంది. కర్నూలు కాదు, విశాఖపట్నం చాలా ఎక్కువ మంది రాశారు. 9,000 మంది రాశారు. విశాఖపట్నం అంటే జోన్ 1 సైడ్ చాలా ఎక్కువ రాశారు. తర్వాత కర్నూలు, ఇటు జోన్ 6 సైడ్ ఎక్కువ రాశారు. తర్వాత కాకినాడ జోన్ 2 సైడ్ ఎక్కువ రాశారు. అంటే ఏంటి అర్థం, ఏ జిల్లాల్లో ఎక్కువ రాస్తే ఆ జిల్లాల్లో కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో మీ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవాలి. దాని ప్రకారమే మీరు స్టేట్ వైడ్లో టాప్ వచ్చే విధంగా చూసుకోవాలి. అర్థమైందా? స్టేట్ వైడ్లో టాప్ వచ్చే విధంగా ఎందుకంటే మీ జిల్లాలో పోస్టులు తక్కువ ఉంటే విశాఖపట్నం తీసుకుందాం. విశాఖపట్నం కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. కాకినాడలో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. కర్నూలులో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల ఈ జిల్లాలో ఏమవ్వాలి, చాలా ఎక్కువ మార్కులు రావాలి. నార్మల్ మంచి పోస్ట్ రావాలంటే చాలా ఎక్కువ మార్కులు రావాలి. అది గుర్తుపెట్టుకొని చదువుతుంది. ఇది కూడా ఒక ట్రెండ్స్ అనాలిసిస్. చివరగా అందరూ కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలా జరుగుతుంది సార్, 45 రోజులే టైం ఇస్తారా ఏంటి అంటున్నారు. సెప్టెంబర్ 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తే మనం ట్రెండ్స్ చూసాం. ఒక 75 రోజులు వేసుకోండి. అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మధ్యకి ప్రిలిమ్స్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గాలి వార్తలు నమ్మద్దు. ఏదైతే ప్రీవియస్ ఉన్నాయో
ఆ నోటిఫికేషన్ నమ్ముదాం ఏ రకంగా జరిగాయి ఏంటి అనేది. తర్వాత అక్కడి నుంచి 3 నెలలు అంటే మార్చి 15వ తారీఖు అని అనుకుందాం. అంటే మీరు 1 సంవత్సరం పాటు కానీ గట్టిగా ఓన్లీ గ్రూప్ 2 మీద కూర్చుంటే ఒక జాబ్తో ఇంటికి వెళ్ళిపోతారు. అది గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ ఏ రకంగా ఉంటుంది? సివిక్ సెంటర్ ప్రోగ్రామ్ అనేది మీకు 27వ తారీఖు నుంచి ఫౌండేషన్ క్లాసులు ఉంటాయి. అంటే ఇదేంటి, ప్రిలిమ్స్ సిలబస్ ఏ రకంగా ఉంది, మెయిన్ సిలబస్ ఏ రకంగా ఉంది, ఏ రకమైన ప్రశ్న వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటి అంటే ఫౌండేషన్ క్లాస్ అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఏ రకంగా ఉంటుందని ఒక 5 రోజులు మీకు క్లాసెస్ ఇస్తారు. ఈ 5 రోజుల క్లాసెస్ కూడా మీకు ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. అది ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు లేదా ఆఫ్లైన్ అటెండ్ అవ్వచ్చు, మీ ఇష్టం అది. ఈ 5 రోజుల క్లాసులు చూసిన తర్వాత అప్పుడు ఆగస్టు 3వ తారీఖు నుంచి అంటే నెక్స్ట్ మండే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి. అదే ఈ క్లాసులు ఏ టైంలో ఉంటాయి? ఉదయం 8 గంటల నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది, 10:30 వరకు క్లాస్ ఉంటుంది ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాసు 11ంటికి స్టార్ట్ అవుతుంది, 1:30 వరకు ఉంటుంది. అంటే మొత్తం ప్రతిరోజు కూడా 5 గంటలు మీకు క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు కూడా క్లాస్ అయిన వెంటనే మీకు ఒక 20 ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఇస్తారు. ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు దేని నుంచి ఇస్తారు? ముందు రోజు క్లాస్ ఏదైతే అయ్యిందో దాని మీద నెక్స్ట్ డే మీకు ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఇస్తారు. ఎందుకు సార్ అంటే, సార్ నేనైతే క్లాస్ చెప్పాను, ఆ క్లాస్ నుంచి ఏ రకమైన ప్రశ్న వస్తాయో మీకు తెలియాలి కదా. అందుకే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ మా యొక్క సిగ్నేచర్. ఆ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ని క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం. అదేవిధంగా మీకు క్లాసులు అనేవి మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే ఉంటాయి. అంటే సాటర్డే నాడు మీకు క్లాసెస్ ఉండవు. సాటర్డే నాడు ఏముంటుంది? మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు ఏ రకమైన ప్రశ్నలు అయితే వస్తున్నాయో దాని మీద ప్రీవియస్ వీక్ సంబంధించిన సిలబస్ మీద ఒక 100 ప్రశ్నలతో మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ జరుగుతుంది, ప్రతి వారము ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మీరు ఏ రకంగా రాస్తున్నారు, నెక్స్ట్ మండే నాడు ఏంటి, దాని మీద టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. అంటే ఈ సైకిల్ ప్రతిసారి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇదే సైకిల్ మీకు 6 నెలల కోర్స్ ఉంటుంది. 6 నెలల్లో పూర్తిగా కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ క్లాసెస్ మీరు ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు, అదేవిధంగా ఆన్లైన్లో లైవ్లో అటెండ్ అవ్వచ్చు, అదేవిధంగా రికార్డెడ్ కూడా 2 ఏళ్ళు యాక్సెస్ ఉంటుంది. లైవ్ అంటే ఇప్పుడు ఎలాగ మీరు అటెండ్ అయ్యారు, ఇదే లైవ్ అనమాట. అంటే క్లాస్లో ఏదైతే జరుగుతుందో అదే లైవ్లో ఉంటుంది. మీకు 3 ఇస్తారు, ఏదో ఒకటి కాదు. చివరిగా ఇది మొత్తం ప్రోగ్రామ్ డీటెయిల్స్. చివరిగా సార్ ఏం చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, మీరు స్టార్ట్ చేయాల్సింది ఎలాగంటే కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి సార్? చాలామంది న్యూస్ పేపరే కరెంట్ అఫైర్స్ అని అనుకుంటారు. కాదు, న్యూస్ పేపర్లో న్యూస్ ఉంటాయి. న్యూస్ అంటే ఏంటి? అదొక రిపోర్ట్, నివేదిక. అది ఏదో జరిగిందని చెప్పి మనకు చెప్పాడు. US-ఇరాన్ యుద్ధం, ఈరోజు US-ఇరాన్ యుద్ధం మీద న్యూస్ వచ్చింది. హార్మజ్ జలసంధి మూసేశారు, అది న్యూస్. కానీ కరెంట్ అఫైర్స్ ఏంటి? ఈ న్యూస్ నుంచి ఏ రకమైన ప్రశ్నలు మన ఎగ్జామ్లో అడుగుతున్నారు. హార్మజ్ జలసంధి మీకు జాగ్రఫీలో ఖచ్చితంగా వచ్చే ప్రశ్న హార్మజ్ జలసంధి. ఈసారి రాసి పెట్టుకోండి. హార్మజ్ జలసంధి చుట్టూ ఉన్న దేశాలు ఏంటివి? హార్మజ్ జలసంధి కాకుండా ఇంకా అక్కడ ఏవే జలసంధులు ఉన్నాయి, అసలు జలసంధి అంటే ఏంటి, ఈ ప్రశ్నల గురించి మీకు జాగ్రఫీలో అడుగుతాడు. అర్థమైందా? అంటే మీకు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? న్యూస్ పేపర్లో ఏవైతే మీకు ఎగ్జామ్ సిలబస్కి సంబంధించి ఉంటాయో, ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రశ్నలు వచ్చే ఉంటాయో వాటినే కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? మన సివిక్ సెంటర్ ఐఏఎస్ది టెలిగ్రామ్ ఛానల్ ఉంది, కరెంట్ అఫైర్స్ అని. దాంట్లో ప్రతిరోజు కూడా కేవలం భారతదేశానికి సంబంధించి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా కూడా కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియంలో అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. సో ప్రతిరోజు అది తీసుకుని చదవండి. చదివితే ఓహో ఇలా జరుగుతుందా అన్న విషయాలు మీకు అర్థమవుతాయి. తర్వాత క్లాసులు అటెండ్ కండి. ఎప్పుడైతే క్లాసులు అటెండ్ అవుతారో మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. క్లాసులు అనేవి కాన్సెప్ట్ కోసం సార్. అదేవిధంగా టెస్ట్లు అనేవి ఆ కాన్సెప్ట్కి క్లారిటీ కోసం. అంటే ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది, ద్రవ్యోల్బణం కాన్సెప్ట్ మీకు అర్థం అయ్యే విధంగా నేను చెప్పాలి. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల, అర్థమయ్యేలా నేను చెప్పాలి, అది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత అర్థమైన దాంట్లో ఎంత అర్థమైంది ఎంత అర్థం అవ్వలేదు అనేది కాన్సెప్చువల్ క్లారిటీ. అది ఎప్పుడు వస్తుంది? టెస్ట్ రాసినప్పుడు మాత్రమే. నేను ఏ రకంగా ట్విస్ట్ చేసిన ప్రశ్న మీరు రాయగలిగితే అప్పుడే ఆ టెస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో క్లాసులు వింటే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది, టెస్టులు రాస్తే కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. అదే తేడా. సో క్లాసులు టెస్టులు, క్లాసులు టెస్టులు, క్లాసులు టెస్టులు 1 సంవత్సరం పాటు ఇదే పెట్టుకోవాలి.
అప్పుడు మీకు ఎగ్జామ్ అనేది అవుతుంది. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి డిఫరెంట్ ట్రెండ్స్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇంకా ఎవరొక స్టూడెంట్ అడిగాడు ఇందాక, సార్ ఏజ్ క్రైటీరియా ఏంటిది, ఎంత ఏజ్ లోపు రాయాలి, నాకు 42 నిండిపోయాయి నేను రాయొచ్చా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం 18 to 42 ఉండాలి. అంటే 42 నిండిపోకూడదు. నోటిఫికేషన్ వచ్చే సమయానికి అంటే సెప్టెంబర్ 15వ తారీఖుకి మీకు 42 అనేది నిండకూడదు. ఇదే సార్ నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ అన్నాడు, గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఏమవుతుంది, ఈ క్రైటీరియా కాకుండా ఎంతైతే సర్వీస్ ఉంది, సపోజ్ సర్వీస్ అతనికి 15 ఏళ్ళు ఉందనుకుందాం, గవర్నమెంట్లో 10 సంవత్సరాల సర్వీస్ ఉంది, మహా అయితే 5 ఏళ్ళ వరకు వాడుకోవచ్చు. అంటే 5 ఏళ్ళు అనేది తనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. అంటే 47 ఏళ్ళ వరకు అతను రాయొచ్చు అనమాట. 47 ఏళ్ళ వరకు అతను రాయొచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగులకు అదొక బెనిఫిట్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఏళ్ళు అనేది ఇస్తారు. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఏళ్ళు ఇస్తారు. ఈ రకంగా మీకు ఏజ్ క్రైటీరియా కూడా ఉందన్నమాట. అది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది చాట్లో మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా నన్ను హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు డౌట్ అనేది అడగచ్చు. అది సో ఇలాంటి ఏమన్నా ఏ డౌట్లు ఉన్నా సరే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సార్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం సాధించగలుగుతామా? మీకు ఏంటి అంటే సార్ ఒక స్టోరీ చెప్తాను చూడండి. విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 2022లో వరల్డ్ కప్ జరుగుతుంది, T20 వరల్డ్ కప్. ఆ టైంలో మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు చాలా మంచి 6 కొడతాడు హరీష్ రాఫ్ బౌలింగ్లో. అంటే అది అందరికీ గుర్తుంటుంది. కానీ అతను బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడే 4 వికెట్లు పడిపోతాయి, 31 4 వికెట్లు పడిపోతాయి. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు మనకి ఎంతో తెలుసు సార్, ప్రొజెక్షను మన విన్ పర్సంటేజ్ కేవలం 4% మాత్రమే. అంత తక్కువ ప్రాబబిలిటీతో మ్యాచ్ని గెలిపించాడు. అంటే ప్రతిసారి ప్రతి ఒక్క లక్ష్యం సాధ్యమే, కానీ మీరు ఎంత లేట్ చేస్తే మీ సక్సెస్ యొక్క ప్రాబబిలిటీ అంత తగ్గుతుంది అని అర్థం అనమాట. అర్థమైందా? ఇందుకే మీరు ప్రతిదీ సాధ్యమే, కానీ లేట్ చేయకూడదు, సరైన సమయంలో స్టార్ట్ చేయాలి. ఇంకా లేట్ చేయాలి, నోటిఫికేషన్ వచ్చే సమయం అయిపోతుంది. అది మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే ఒక్కసారి మీరు ఈ చాట్లో అన్న అడగచ్చు. అదేవిధంగా హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను, మీ డౌట్స్ అనేవి అడగచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ప్రిపరేషన్లో కావచ్చు, లేదా క్లాస్ ఎలా జరుగుతాయనేది కావచ్చు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 27 జూలై నుంచి మీకు ఫౌండేషన్ క్లాసులు జరుగుతాయి, ఫ్రీగా మీరు అటెండ్ అవ్వచ్చు ఒక 5 రోజులు. ఆ పై వీక్ నుంచి క్లాసులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఫ్యాకల్టీ ప్రతిరోజు చెప్తారనమాట. మీకు ఈ క్లాస్ అనేవి ఆఫ్లైన్ ఆన్లైన్ రికార్డెడ్ 3 ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. లేదంటే మీరు ఈ చాట్లో టైప్ చేసి కూడా నాకు పంపించవచ్చు మీ డౌట్స్ అనేవి. మీరు ప్రిపరేషన్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. టెస్టులు మీకు మళ్ళీ చెప్తున్నాను, క్లాసులు అనేది ఏమో ఆ కాన్సెప్ట్ అర్థం కావడానికి, టెస్ట్లు అనేమో ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ క్లారిటీ రావడానికి. అర్థం అవడం వేరు, క్లారిటీ రావడం వేరు. అర్థవుతుందా? అది సార్ గ్రూప్ 2 గ్రూప్ 1 ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చా? లేదు సార్, ఏదో ఒకటే గ్రూప్ 2నా గ్రూప్ 1. ఎందుకంటే 2 పరీక్షలు ఒకేసారి జరుగుతున్నాయి. 2 పరీక్షలు ఒకేసారి జరుగుతుంటే మీరు ఒకేసారి ప్రిపేర్ అవుతారా? లేదు. 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడూ డేంజరస్ సార్. అందువల్ల మీరు ఆల్రెడీ లేట్గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదో ఒక పరీక్ష మీదే పెట్టుకోండి. అందులో గ్రూప్ 1 ముందు వస్తుంది గ్రూప్ 2 కంటే కూడా. సో గ్రూప్ 1 అనేది చాలా ఎక్కువ కష్టం అవుతుంది మీకు. అందువల్ల గ్రూప్ 2 అనేది పెట్టుకోండి. గ్రూప్ 2 పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. సార్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలా? మీకు గ్రూప్ 1 అయితేనేమో నేను రకరకాల రెండింటి మీద డిఫరెన్స్ చెప్పామండి. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 1 కొంత గ్రూప్ 1లో తెలుగు మీడియంకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే రాసే సరళ అనేది చాలా ఫాస్ట్గా రాయాలి. అలా రాయలేకపోతే 15 క్వశ్చన్లు రాయలేదు. అదే గ్రూప్ 2లో అనుకోండి, మీకు రాయాల్సిందేం లేదు. ఒక ప్రశ్న ఏమో ఇంగ్లీష్లో ఇస్తాడు, తెలుగులో ఇస్తాడు, ఇంగ్లీష్లో ఇస్తాడు, తెలుగులో ఇస్తాడు. అర్థమైతే తెలుగు, అర్థమైతే ఇంగ్లీష్లో, లేదంటే తెలుగులో. 2 కూడా చూసుకొని రాయొచ్చు. అందువల్ల ఏంటంటే దేంట్లో అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంగ్లీష్ మీడియంలో కొన్ని పుస్తకాలు బాగుంటాయి, తెలుగు మీడియంలో కొన్ని పుస్తకాలు బాగుంటాయి. సో పుస్తకాలు కూడా అదే రకంగా ఉన్నాయి. అర్థమైందా?
సో అందువల్ల ఏంటంటే అయితే ఇంగ్లీషు లేకపోతే తెలుగు ఏదో ఒకటే ప్రిపేర్ అవ్వచ్చు మీరు. యా, ఉషా గారు అడగండి మీరు ప్రశ్న. అన్మ్యూట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ కింద అన్మ్యూట్ బటన్ ఉంటుంది, అది అన్మ్యూట్ చేసుకుని మీరు అడగచ్చు. లెఫ్ట్ సైడ్లో కింద అన్మ్యూట్ బటన్ ఉంటుంది, మైక్ సింబల్తో బటన్ ఉంటుంది అన్నమాట. అది అన్మ్యూట్ చేసుకుని మీరు అడగాలి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి. బీసీ వాళ్ళకైతే రిజర్వేషన్ ఎలా ఉంటుంది సార్? ఉంటుందండి, 5 ఏళ్ళు ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్ళు రిజర్వేషన్. ఓకే ఓకే. మీకు ఎంత అండి ఏజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్? 35 సార్. మీరు ఇప్పుడు ఏజ్ క్రైటీరియాలో 18 నుంచి 42 కదా. సో మీరు ఏజ్ క్రైటీరియాలో మీరు రాయచ్చు. ఎక్సెప్ట్ యూనిఫామ్ సర్వీసెస్ మీకు రాదు. యూనిఫామ్ సర్వీసెస్ అంటే ఏంటి? గ్రూప్ 2లో యూనిఫామ్ సర్వీస్ అంటే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అని మీరు క్వాలిఫై కారు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సర్వీస్ ఇస్తామని చెప్పారు కదా, అవును. అందరికీ ఇస్తుందండి? కార్పొరేషన్ ఎంప్లాయీలకు ఉండదు సార్, అలాగే అంగన్వాడీ ఎంప్లాయీలకు ఉండదు. ఎయిడెడ్ దాంట్లోనే కార్పొరేషన్ దాంట్లో చేసిన వాళ్ళు కాదు, డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది అనమాట. అంటే కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తాం సార్. ఎక్కడ? కాంట్రాక్ట్ బేసిక్ సార్, గవర్నమెంట్ కానీ కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తాం. గవర్నమెంట్లో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాంట్రాక్ట్ బేసిస్ రాదమ్మా, ఫుల్ టైం బేసిస్ వస్తుంది. అది అంటే ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే గ్రూప్ 3 స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలు రాసే వాళ్ళకి గ్రూప్ 2 రాయాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగుల కిందకి రారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరికి ఏం డౌట్లు ఉన్నాయి? మీరు అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు ఎవరికైనా డౌట్లు ఉంటే. చాలు, ఇంకా లేట్ చేయకూడదు. మీరు ప్రిపరేషన్ అనేది అప్పుడే మొదలు పెట్టాలి. చెప్పాను కదా, ప్రతి టార్గెట్ సాధ్యమే, కానీ ఎంత లేటుగా స్టార్ట్ చేస్తే అంత అసాధ్యం అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు తొందరగా స్టార్ట్ చేయండి. రోజుకి ఒకేసారి 8 గంటలు కూర్చోవడానికి ట్రై చేయకండి. ఒకరోజు 3 గంటలు కూర్చోండి, 4 గంటలు పెంచండి, 5 గంటలకు పెంచండి, 6 గంటలకు పెంచండి. ఇలా రోజు పెంచుతూ ఉండండి. ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. అర్థమైందా? అది ఇంకా సార్, ఎకానమీ ఎలా చదవాలి? బడ్జెట్ సర్వే అండి. మీరేంటి అంటే ఎకానమీ కాన్సెప్ట్ చదువుతారు, చదివి బడ్జెట్కి సర్వేకి లింక్ పెట్టుకుని చదువుతారు. అంటే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ అవసరం అవుతాయి. ఎకానమీకి అవసరమైన కరెంట్ అఫైర్స్ ఇంకా దేనికి అవసరం అవ్వవు. అదేనా? అంటే మీరు ఎలా చదువుతారంటే ఇండియాది ఏపీది. ఇండియా యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత ఉంది, ఏపీ యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత ఉంది, ఇండియా యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది, భారతదేశం యొక్క వ్యవసాయ రంగం ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ రంగం ఏ రకంగా ఉంది, ఇవన్నీ చదువుతారు. అది సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ సెషన్. మళ్ళీ చెప్తున్నాను, 27వ తారీఖు నుంచి మీకు ఫౌండేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫౌండేషన్ క్లాస్ అంటే బేసిక్ టెర్మినాలజీ ఏముంటుంది ఇవన్నీ కూడా చెప్తారు మీకు. ఆ పై వీక్ నుంచి మీకు క్లాసులు అనేవి జరుగుతాయి. అర్థమైందా? థ్యాంక్ యూ.